హే గైస్ మార్వెల్ స్టోరీస్‌లో మనకి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే వచ్చినాయి. అండ్ అప్డేట్స్ గురించి వీడియోలో అయితే కవర్ చేయడానికి ట్రై చేద్దాం. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా టిల్ ఎండ్ వరకు అయితే చూడండి. అండ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన బెల్ కూడా ఆన్‌లో పెట్టుకోండి. అండ్ ఏమాత్రం నచ్చకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. రీసెంట్‌గా బ్రాడ్లీ విన్ గారు అయితే ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. అదేంటి అంటే మనకి మార్వెల్ స్టోరీస్‌లో వచ్చే ప్రతి యానిమేటెడ్ షో కూడా డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో అయితే ప్లే అయితే అవ్వబోతున్నాయి. ప్రతి యానిమే షో కూడా దాంట్లో అయితే ఎక్స్‌క్లూజివ్‌గా అయితే రాబోతుంది. నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఎక్స్‌మెన్ 97 సీజన్ 2లో మనకి ది సైబర్ సూట్ క్యారెక్టర్ అయితే కనబడబోతుంది. అండ్ ఈ క్యారెక్టర్ మాస్ అయితే కనబడబోతుంది యానిమేటెడ్ షోలో. అండ్ దీంతో పాటే టెస్ట్రిక్ అనే క్యారెక్టర్ కూడా రాబోతుంది ఫర్ ద ఫస్ట్ టైం మార్వెల్ స్టూడియోస్‌లోకి. అయితే ఈ క్యారెక్టర్ యొక్క పవర్స్ ఏంటి ఏమైతే తెలీదు. మరి ఫ్యూచర్‌లో వచ్చే ఈ క్యారెక్టర్ గురించి సెపరేట్ వీడియో కూడా చేయాల్సి ఉంటదేమో మేబీ. నెక్స్ట్ వచ్చేసి యువర్ ఫ్రెండ్లీ నైబర్హుడ్ స్పైడర్ మ్యాన్ అనే ఒక యానిమేటెడ్ షోలో మనకి డేర్ డెవిల్ అండ్ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్స్ అయితే క్యామియో అయితే ఇవ్వబోతున్నాయంట. అయితే ఇది ఒక యానిమేటెడ్ షో కాబట్టి రియల్గా అయితే వాళ్ళు రారు. అండ్ యానిమేటెడ్ షోలో కాబట్టి ఎంతవరకు చూపిస్తారు, ఎన్ని అపియరెన్స్ అయితే ఉంటుంది, ఏమేమి క్యారెక్టర్స్ అనేది తెలియదు. అండ్ ఫర్ ద ఫస్ట్ లుక్ అయితే కూడా మనకి మార్వెల్ స్టూడియోస్ అనౌన్స్ చేసింది. అండ్ ఆ ఒక పిక్స్ కూడా మనకి చూపిస్తే కాపరేట్ పడుతుందని చెప్పి చూపించట్లా. బట్ ఖచ్చితంగా ఈ యొక్క యానిమేట్ షో అయితే హిట్ అయ్యిద్ది. నెక్స్ట్ వచ్చేసి ఐస్ ఆఫ్ వకాండా. అండ్ ఈ సిరీస్ గురించి మార్వెల్ స్టూడియోస్ అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేసింది. అండ్ ఈ సిరీస్‌ని అయితే మార్వెల్ స్టూడియోస్ చాలా సీరియస్‌గా అయితే తీసుకోబోతుంది. ఎందుకంటే టిచాలా క్యారెక్టర్ ఆల్రెడీ మార్వెల్ స్టూడియోస్‌లో ఎండ్ అయిపోయింది కాబట్టి యానిమేటెడ్ షోలో కూడా ఈ క్యారెక్టర్ ఇంకొంచెం హైప్ తెప్పిద్దామని మార్వెల్ స్టూడియోస్ అయితే ఆలోచిస్తుంది. అండ్ ఈ మొత్తం స్టోరీ ఏంటి అంటే వకాండియన్స్ తన వకాండాని ఎలా అయితే కాపాడుకుంటున్నారు, అండ్ వైబ్రేయన్‌ని ఎలా అయితే ఉంటున్నాయి, ఎక్కడెక్కడ ఉంటున్నాయి అని చెప్పి అయితే మొత్తం స్టోరీ ప్లాట్ ఉండబోతుందంట. నెక్స్ట్ వచ్చేసి ది ఫెంటాస్టిక్ ఫర్ ది ఫస్ట్ స్టెప్స్ మూవీలో మనకి ఫర్ ద ఫస్ట్ టైం సిల్వర్ సర్ఫర్ ఫీమేల్ క్యారెక్టర్లో అయితే కనబడబోతుంది. అండ్ ఆ క్యారెక్టర్లో మనకు ప్లే చేస్తుంది జూలియా గ్రాండర్. అండ్ ఈ యాక్టర్ గురించి సపరేట్గా మనం చెప్పక్కర్లేదు, సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉంది ఈ యాక్టర్కి. అండ్ ఈ క్యారెక్టర్లో ఫర్ ద ఫస్ట్ టైం అయితే ప్లే చేస్తుంది కాబట్టి ఎలా చూపిస్తుంది మార్వెల్ స్టూడియోస్ అయితే తెలియదు. నెక్స్ట్ వచ్చేసి ది వాట్ ఇఫ్ సిరీస్ సీజన్ 3తో మన యొక్క వాట్ ఇఫ్ సిరీస్ మొత్తం కూడా ఎండ్ అయితే అయిపోద్దంట. అండ్ చెప్తుంటేనే అసలు చాలా బాధగా ఉంది. ఎందుకంటే ఈ యొక్క సిరీస్ చాలా చాలా హిట్ అయితే అయింది మిగతా వాటి కన్నా. అలాంటిది ఈ సీరీస్ ఎండ్ అయిపోద్దంటే అసలు నమ్మబుద్ధి కావట్లేదు. బట్ ఏం చేస్తాను చెప్పండి, మార్వెల్ స్టూడియోస్ అలా అనుకుంది. నెక్స్ట్ వచ్చేసి ఐస్ ఆఫ్ వకాండా యానిమేటెడ్ సిరీస్లో మనది ఫర్ ద ఫస్ట్ టైం ఐరన్ ఫిస్ట్ క్యారెక్టర్ అయితే అపియరెన్స్ అయితే ఇవ్వబోతుంది. అయితే ఈ క్యారెక్టర్ గురించి స్పెసిఫిక్గా అయితే చెప్పక్కర్లేదు, ఇది వన్ ఆఫ్ మై ఫేవరెట్ క్యారెక్టర్ అయితే. అండ్ ఈ క్యారెక్టర్ మనకి ఎగ్జాంపుల్గా ఎంత పవర్ఫుల్ చెప్పాలంటే షాంగ్-చి క్యారెక్టర్తో సమానంగా అయితే పోటీ పడగలరు. ఆఫ్కోర్స్ ఇంకా గట్టిగానే ఫైట్ అయితే చేయగలరు తనకన్నా. అండ్ ఈ క్యారెక్టర్ గురించి నేను స్పెసిఫిక్‌గా ఆరిజిన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఖచ్చితంగా. అయితే మీకు కావాలేదో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ అప్డేట్ వచ్చేసి ఆర్‌డీజే ఈస్ బ్యాక్ ఇన్ ఎంసీయూ. అండ్ ఈ వర్డ్ చెప్పాలని ఎన్నాళ్ళ నుంచో చాలా యూట్యూబర్స్ అండ్ చాలా ఫ్యాన్స్ అయితే వెయిట్ చేస్తున్నారు. అండ్ ఫైనలీ అయితే ఆర్‌డీజే బ్యాక్. బట్ ఈసారి యాజ్ ఎ విలన్‌గా అయితే చనిపోయాడు కానీ ఈసారి యాజ్ ఎ విలన్‌గా అయితే పుట్టాడు. అండ్ ఈసారి కానీ గట్టి పోటీ అయితే ఇవ్వబోతున్నాడు. ఐరన్ మ్యాన్ ప్లేస్‌లో అయితే యాక్టర్ ప్లే అయితే చేయట్లేదు. అదే కొంచెం డిసప్పాయింటింగ్ అయితే ఉంది. బట్ చాలా చాలా పవర్‌ఫుల్ రోల్ అయితే ప్లే చేయబోతున్నాడు యాజ్ ఎ విలన్‌గా. అయితే రూసో బ్రదర్స్ అఫీషియల్‌గా అయితే అనౌన్స్ చేశారు. డూమ్స్‌డే అయితే వస్తుంది ఈ యాక్టర్ కోసం సెపరేట్‌గా అని. అయితే గైస్ బయట చాలా రూమర్స్ అయితే వస్తున్నాయి. లైక్ స్టోరీ మాకు తెలుసు, ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. చాలా చాలా థియరీస్ అయితే వస్తున్నాయి. అన్నీ నమ్మకండి, జస్ట్ ఆర్‌డీజే కోసం మాత్రమే మూవీకి అయితే వెళ్ళండి. ఈ మూవీ మనకి మే 2026 అయితే రాబోతుంది. ఎప్పుడు డేట్ కన్ఫర్మ్ అవ్వలా. విజన్ క్వెస్ట్ అనే ఒక సిరీస్‌ని అయితే మార్వెల్ స్టూడియోస్ అయితే డెవలప్ అయితే చేస్తుంది లైవ్ యాక్షన్‌లో. అయితే ఈ యొక్క సిరీస్‌లో మనకి స్కార్లెట్ విచ్ అయితే రిటర్న్ అయితే అవ్వబోతుంది అంటున్నారు. మరి అయితే రిటర్న్ అయిద్దో లేదైతే తెలీదు. అండ్ ఈ క్యారెక్టర్ గురించి చెప్పాలంటే సేమ్ విజన్‌కి అండ్ ఈ క్యారెక్టర్ సేమ్ పవర్స్ అయితే ఉంటాయి. అండ్ స్కార్లెట్ విచ్ కూడా చాలా చాలా వైట్ విజన్ అయితే ఓడిచేసింది. బట్ వైట్ విజన్‌కి ఎందుకని సోలో క్యారెక్టర్స్‌ని అండ్ సోలో హైప్‌ని తెస్తున్నారో నాకైతే అర్థం కావట్లా. మేబీ ఫ్యూచర్‌లో ఏమైనా తెచ్చే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకని అంటున్నా అంటే మనకి ఇన్ఫినిటీ వార్‌లో మన యొక్క యూనివర్స్‌లో ఉన్న విజన్ అయితే చనిపోయాడు కాబట్టి వైట్ విజన్‌నే విజన్‌గా అయితే పెట్టే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఐరన్ హార్ట్ సిరీస్‌ని అయితే మార్వెల్ స్టూడియోస్ అయితే డెవలప్ చేస్తుంది. అయితే ఈ సిరీస్‌లో మనకి ఒక అమేజింగ్ క్యారెక్టర్ అయితే కూడా అపియరెన్స్ అయితే ఇవ్వబోతుంది. అండ్ ఈ క్యారెక్టర్‌ని మనకి ఒక హైప్‌ని అయితే ఇస్తున్నారు. అండ్ 'వకాండా ఫర్ ఎవర్' మూవీలో కూడా చూసాం, తనకంటూ ఒక ఓన్ సూట్‌ని అయితే తయారైతే చేసుకుంది. అండ్ ఐరన్ మ్యాన్‌తో కూడా ఈ క్యారెక్టర్‌ని పోల్చుతూ ఉంటారు. బట్ ఐరన్ మ్యాన్ క్యారెక్టర్ ఐరన్ మ్యాన్‌కి, ఈ క్యారెక్టర్ ఈ క్యారెక్టర్‌కే. అయితే ఈ సిరీస్‌లో మనకి 'వకాండా క్వీన్' అనే షూరీ క్యారెక్టర్ అయితే అపియరెన్స్ అయితే ఇవ్వబోతుందంట. అండ్ నెక్స్ట్ వచ్చేసి 'డేర్ డెవిల్ బోర్న్ అగైన్' సిరీస్ యొక్క మూవీ అప్డేట్ అయితే మార్వెల్ స్టూడియోస్ అయితే అనౌన్స్ చేసింది. అండ్ ఈ యొక్క సిరీస్‌లో మనకి ఊహించిన ట్విస్ట్స్ అయితే ఉంటాయంట. ఈసారి మాత్రం సిరీస్ మామూలుగా అయితే ఉండదు, చాలా హార్డ్ రేటెడ్‌గా అయితే ఉండబోతుంది అంటున్నారు. అండ్ 'డేర్ డెవిల్' యొక్క న్యూ లుక్‌ను కూడా అయితే తీసుకురాబోతుంది అంటున్నారు. అయితే నాకు ఈ సిరీస్‌లో నచ్చని ఒక విషయం ఏంటి అంటే
డేర్ డెవిల్ అండ్ కింగ్ పిన్ ఇద్దరు కలిసి అయితే ఒక పెద్ద విలన్ అయితే ఎదుర్కొంటారంట. అదొకటే నాకు నచ్చలేదు స్టోరీ. అండ్ ఫైనల్ అప్డేట్ వచ్చేసి క్రిస్ ఈవెన్స్ యాక్టర్ మనకి కెప్టెన్ అమెరికా రోల్ అయితే ఇంకా ప్లే చేయట్లేదు. అండ్ అఫీషియల్‌గా మార్వెల్ స్టూడియోస్ అయితే అనౌన్స్ అయితే చేసింది. అయితే ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఏ క్యారెక్టర్‌లో అయితే ప్లే చేస్తారని అడిగితే అయితే క్రిస్ ఈవెన్స్ ఫెంటాస్టిక్ ఫోర్ టీమ్‌లో హ్యూమన్ టార్చ్ క్యారెక్టర్‌లో అయితే ప్లే చేయబోతున్నాడు. అండ్ ఆల్రెడీ మనకి డెడ్‌పూల్ అండ్ వోల్వరిన్ మూవీలో కూడా ఈ యొక్క క్రిస్ ఈవెన్స్ క్యారెక్టర్ అయితే హ్యూమన్ టార్చ్ యొక్క క్యారెక్టర్‌ని అయితే ప్లే చేశాడు. బట్ క్రిస్ ఈవెన్స్ కెప్టెన్ అమెరికా రోల్‌లో ప్లే చేస్తే చాలా బాగుంటుందని అందరికీ ఇష్టం కూడా. సో గైస్ ఇది ఈ వీక్లో వచ్చిన ఇవన్నీ అప్డేట్స్. అండ్ మీకు నచ్చితే కనుక మన ఛానల్ లైక్ చేయడం చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ కూడా ఆన్లో పెట్టుకోండి. అండ్ మీకు నెక్స్ట్ వీడియో మాత్రం డీసీ యొక్క అప్డేట్స్ వీడియో అయితే చేయబోతున్నా. అండ్ కావాలనుకుంటే కామెంట్ సెక్షన్లో జస్ట్ డీసీ అని కామెంట్ చేసి కొత్త మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.